మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. తంగేడు పువ్వులు తాంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్లో తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పువ్వుల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. చక్కదానాల పాట గా పాటలు వేసుకొని ఏమన్నా బతుకమ్మ ఆడేది ఒకప్పుడు. లేకుంటే జర్రంత నోరు చక్కగా ఉన్నోళ్ళు అమలకలు అన్న పాట చెప్తే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని ఒంగుడు తప్పట్లు వేసి పాటలు పాడేది, బతుకమ్మ ఆడేది. కానీ ఇవాళ గయ్యన్ని పక్కకు నెట్టేసిరు. గయ్యన్ని పక్కకు నెట్టేసి డీజే పాటలతో వలలో దిగజారిపోయే వలలో అన్నట్టు డీజే లేకుంటే బతుకమ్మ పండుగ లేదు. ఎందుకు చెప్తున్నా ఈ బతుకమ్మ పండుగ ముచ్చటంటే, వేరు వేరు గ్రామాలలో అంటే 2 మహిళలు చచ్చిపోయినట్టు ఈ డీజేల పుణ్యమాట. డీజేలు పెట్టి ఒక్కొక్క పాటని 3-4 రకాలుగా కొట్టిరు పాటలని. అదే పాటని ఇంకో రకంగా ఎంత గుంజితే గంత ఊటకు వస్తే సౌండ్, ఇష్టం వచ్చిన రకంగా సౌండ్ పెట్టుకొని బతుకమ్మ ఆడుకుంటా ఆడుతా ఒక రౌండ్ తిరగంగానే ఒక గుండె నొప్పి వచ్చిందట. ఏది ఏ ఊళ్ళో జరిగింది? కొత్తగూడెం మండలం ఎంచగూడ గ్రామం అంట. మౌనిక ఆమె పేరు. కొత్తగూడెం మండలం ఎంచగూడెంలో మౌనిక ఆమె పేరు. 32 సంవత్సరాలు ఉంటుందట. గుండెపోటు వచ్చి అక్కడికక్కడే ముగి తిందట. కథం పైన ఈ డీజే పుణ్యమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకే ఊరు సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం మాచిరెడ్డిపల్లి. ఈ మాచిరెడ్డిపల్లిలో మంగలి మేఘన అని 24 సంవత్సరాలు ఏమకు. 24 సంవత్సరాల అమ్మాయిగా 24 సంవత్సరాలు దాదాపుగా. సరే, ఒక పిల్ల తల్లి అమ్మాయో ఏదో రకంగా 24 ఏళ్ళు ఆమె కూడా సాతిలో నొప్పులు వేస్తుందని చెప్పంగానే ఎమ్మడే కొనబోయిరంట. ఏది మన జైరాబాద్ దగ్గరికి గవర్నమెంట్ దవాఖాన కొనబోయేసరికల్లా ఆడికి పోయేసరికి డాక్టర్ చేయి పట్టుకొని చూసేసరికి నాడి చల్లబడి చనిపోయిందని చెప్పినట్టు. చూడురే, డీజేల పుణ్యమాట ఇద్దరు చనిపోయారు. కానీ బతుకమ్మ పండుగ ఒకప్పుడు గిట్టాడేదా. ఈ డీజేలు లేక ముందుకు హాయిగా చుట్టుగా ఆడుకుంటా మంచిగా చప్పట్లు కొట్టుకుంటా ఎంత ముద్దుగా ఆడేది. తెల్లం దాకా కనీసం 12-1 దాకా బతుకమ్మ అయినా కానీ ఏ ఒక్కరికి కూడా అలసట రాకపోయేది. అలసట వచ్చినా కానీ బుక్క నీళ్ళు తాగి సపడే కట్ట కూర్చునేది. కానీ ఇవాళ డీజే పాటలు పెట్టుకొని ఎంత సౌండ్ పెడితే అంత మజా వస్తుంది కొంతమంది అమ్మలక్కలకు. మా అమ్మగారి ఆ డీజే సంస్కృతిని పక్కకు పెట్టి మంచిగా వెనకల లెక్క ఒంగుడు తప్పట్లు వేసుకుంటూ ఆట ఆడుకుంటూ పోతే ఎంత హాయిగా ఉంటుంది అమ్మ. గసోటి పని చేసి ఉపాయం చేయరు. ఎందుకంటే ఆ డీజే బాక్సులు దగ్గరనే ఉంటాయి. ఆ డీజే సౌండ్ ఎంత ఉడవ పెడితే అన్ని రకాలుగా మన గుండె ఖరాబ్ అవుతుంది. కొందరు ఏదో రకంగా సరిదో జ్వరమో దగ్గో దమ్మో ఉన్నోళ్ళు పోయి నిలబడరు అనుకో, ఈ పాట గయ్యిన మత్తుకోగానే అనగానే గుండె అయిపోయి ఉత్త పుణ్యాన్ని పండుగ ముందర చచ్చిపోయి 2 మనుషులు చచ్చిపోయారంట. దయచేసి ఇంకా ఏది దసరా పండుగ రేపన్న దాకా బతుకమ్మ ఆడతారు కదా, కొన్ని ఊర్లల్లో రోజు ఆడుతూనే ఉంటుంటారు. జర డీజేలకు దూరంగా ఉండే ఉపాయం చేయరు. ఒకవేళ డీజే పెట్టుకుంటే మాకు ఆట రాదు, మేము డీజేకే మేము ఏది పర్ఫెక్ట్గా ఆడతాం అనుకుంటారు ఉంటే జర సౌండ్ తక్కువ పెట్టుకొని బతుకమ్మ ఆడే ఉపాయం చేస్తే బాగుంటుంది. లేకుంటే చూడు ఇద్దరు మహిళలు చచ్చిపోయారంట. మీకు దండం పెడితే వెట్టాలి చేసి ఆ డీజే పాటలకు దూరం ఉండే ఉపాయం చేయరు. లేకపోతే డీజేలు బంద్ చేసుకొని నిమ్మలంగా ఏదైనా పెద్ద మనుషులు ఉంటారు కదా ఊర్లలో, అక్కడక్కడ ఉంటారు. మొత్తం పెద్ద మనుషులు ఏమో అంతరించిపోలేదు. బతిలాడికి వచ్చారా బాధ లేదు. కానీ జరంత పాట చెప్పమ్మ, పాట చెప్తే నీ పాట రకంగా మేము అడుగులు వేస్తామని ఆ ముసలాం అడుగులు వేస్తుంటే ఆ అడుగు వేస్తే బతుకమ్మ పండుగ చేసుకుంటే పండుగ పూట మంచిగా ఉంటుంది. మా అమ్మ కానీ జర డీజేలకు దూరం ఉండే ఉపాయం చేయరు, ఉత్త పుణ్యాన్ని చచ్చిపోతురంట.